39వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో ఫరో అనే ఒక రాజు ఉన్నాడు. ఈ ఫరో అనేటువంటి రాజు ఆ రాజ్యములో ఒక ముఖ్యమైనటువంటి సైన్యాధ్యక్షుడైన పోతీఫర్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే ఆ కుర్రను కొనుక్కున్నాడు. ఏదో ఎవరు అబ్బాయి ఎర్రగా ఉన్నాడు, ఎవరు అబ్బాయి, మేము వస్తుంటే ఆ దారిలో ఆ గొర్రెలు అమ్ముకునే వాళ్ళు అమ్మేశారు. అలాగైతే మరి అబ్బాయిని మాకు ఇస్తారా? కొనుక్కోండి, ఎంత, ఇంకెంత కొనుక్కొని తీసుకుని వెళ్ళాడు. ఆ యోసేపు అంతా ఎంత కొంచెం యుక్త వయసుకు వచ్చాడు. ఏం జరిగిందో చూద్దాం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజా సంరక్షక సేనాధిపతినైన పోతీఫర్ అనే ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుని యొద్ద కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానునకు. ఒక్కటే గుర్తు పెట్టుకుని, నీకు ఎలాంటి పరిస్థితులు దాపురించినా గాని దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా అనేది మాత్రం నువ్వు గమనించుకుంటా ఉండాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉండేటట్లుగా నువ్వు జాగ్రత్త పడగలిగితే చాలు. నీ చుట్టుప్రక్కల వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలైన కుట్రలు చేసినా ఆ కుట్రలన్నింటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించుటకు ఆ ప్రభు నీకు ఎప్పుడు తోడుగా ఉన్నట్లుగా నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. యోసేపు దేవునికి మాత్రం దగ్గరగా జీవించాడు. అతను ఒక బానిస అయితే కావచ్చు, ఒక అమ్మిన వారైతే కావచ్చు, ఒక దాసుడిగా, ఒక వస్తువులాగా చేతులు మారుతూ ఉండవచ్చు, అతని మీద వ్యాపారం జరగవచ్చు, నిందలు పడవచ్చు. కానీ అతను మాత్రం ఒకటే దృష్టిలో పెట్టుకున్నాడు, ఇదిగో దేవుడు నాకు తోడుంటే చాలు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లుగా జాగ్రత్త పడితే చాలు. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ ఐగుప్తీయుడైన పోతీఫర్ అనే సైన్యాధిపతి ఇంట్లో ఒక దాసుడిగా ఎదుగుతా ఉన్నాడు. 3వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో దేవుడు సఫలము చేసిననియు అతని యజమానుడైన పోతీఫరు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. హల్లెలూయా. గమనించండి, ఒక సైన్యాధిపతి అంటే రాజు తర్వాత రాజు అంతటి వాడు. ఒక్కడే ఉంటాడు పనోడు, చాలా మంది ఉంటారు. కానీ అంతమంది కూడా స్వయాన రాజు దగ్గర పరిచర్య చేసే ఆధిక్యత అందరికి రాదు. సైన్యాధ్యక్షుడైన పోతీఫర్ దగ్గర పరిచయం చేసే ఆ యొక్క అనుకూలత అందరికి రాదు. దేవుడి యొక్క మహాకృప, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందువల్ల యజమానుడైన పోతీఫరుకు ఆ అబ్బాయి మీద కనికరం వచ్చేటట్టు ప్రభువు చేశాడు. హల్లెలూయా. కనికరం వచ్చింది, ప్రేమ కలిగింది. అనే ఎప్పటి నుంచో పనిచేసే పనులు ఉన్నారు, వాళ్ళని అక్కడే పెట్టాడు దేవుడు. ఈ పోతీఫర్ కూడా అక్కడే పెట్టాడు. కానీ అప్పుడే కొత్తగా వచ్చిన, కొంచెం తెలిసి తెలియనటువంటి వయసులో ఉన్న, యుక్త వయసులో ఉన్న చిన్నవాడైన యూసుఫ్ మీద ఈ యజమానుడైన సైన్యాధిపతి అయిన పోతీఫరుకు ప్రేమ కలిగింది. హల్లెలూయా. ప్రేమ కలిగింది. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు తోడుగా ఉంటే అధికారుల దయ నీకు కలిగేటట్టు ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. పెద్దల యొక్క దయ, అధికారుల యొక్క దయ, ఆఫీసర్ల యొక్క కనికరం మన మీదకి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు.
ఇక్కడ అదే జరిగింది. గుర్తించాడు, యోసేపుని పిలిచాడు. అబ్బాయి, నువ్వు గొర్రెల కాయటం మాత్రమే చేయొద్దు, లేదా ఎద్దులకు మేత వేయటం మాత్రమే చేయొద్దు, లేదా గుర్రాలకు నీవు మేపడం మాత్రమే చేయొద్దు. ఇక్కడ నుంచి నీవు నా యొక్క పడక గదిలోకి రావాలి. ఇక్కడ నుంచి నా యొక్క పర్సనల్ సెక్రటరీగా మారిపోవాలి. నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ గా మారిపోవాలి. నాకే స్వయం పరిచయం చేసే వ్యక్తిగా మారాలన్నాడు. యోసేపుకి అర్థం కాల, ఇదేంటబ్బా, నన్ను అంతగా దగ్గరగా నేను చేరడానికి కారణం ఏంటి? ఆశ్చర్యపోతున్నాడు, ప్రభును స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇంకొక ఆధిక్యత కూడా యోసేపుకి ఆ ఇంటిలో కలిగింది. చదువు 4వ వచనం. యోసేపు మీద పోతీఫరుకు కటాక్షము కలిగిన కనుక అతని యొక్క పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి. బాగా గమనించండి, నేనేమంటానంటే మీరు అలా ఉండాలని అంట. దేవుని సంఘములోనైనా, నీవు పనిచేసే కంపెనీలోనైనా, నువ్వు ఉద్యోగం చేసే ఆఫీసులోనైనా, అది స్కూల్ అయినా లేకపోతే కాలేజ్ అయితే ఎక్కడైనా సరే, ఆఖరికి పొలంలో పనిచేసే కూలీగానైనా సరే, నీవు యజమానుల దగ్గర అంత నమ్మకత్వం సంపాదించుకోవాలి. హల్లెలూయా. అంత నమ్మకత్వం. ఈ రోజులు అది లేదు. ఎక్కడ ఏది పెడితే ఎప్పుడు తింటాడో అర్థం కాని పరిస్థితి. యోసేపు జీవితంలో అదే జరుగుతున్నాయి. యోసేపుకి పోతీఫరు దగ్గరగా పర్సనల్ సెక్రటరీగా పరిచయం చేసే అధికారం దేవుడు ఇచ్చాడు. అంతేకాకుండా మళ్ళీ అన్నాడంట, యోసేపు, నాకు ఇదిగో 100 ఎకరాల పొలం ఉన్నాయి, ఇదిగో నాకు ఆస్తులు ఎన్నో ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి, ఇదిగో పని వాళ్ళు 100 మంది ఉన్నారు, ఎక్కడ ఏదిగో నిన్ను అడగను. నీవు డబ్బులు తీసుకొచ్చి, ఇదిగోయా పత్తులు ఎంత వచ్చినాయి, మిరప తోటలు ఎంత వచ్చినాయి, పలానా దాంట్లో ఎంత వచ్చినాయంటే నేను తీసుకుని తీరుగోళ్ళు పెట్టుకోండి. నేను నిన్నంత నమ్మాను. నాకు కలిగినదంతటి మీద నీకు నేను అధికారం ఇచ్చాను అన్నాడంట. హల్లెలూయా. ఒక ధృవీకరించబడిన వ్యక్తికి, ఒక నెట్టివేయబడిన వ్యక్తికి, ఒక త్రోసివేయబడిన వ్యక్తికి, అమ్మబడినటువంటి వ్యక్తికి, అనాథగా ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఎంత ఫలితమో చూడండి. హల్లెలూయా. నువ్వు అనాథమైనా పర్వాలేదు, నీకెవరు లేకపోయినా పర్వాలేదు, నేను ప్రేమించడం నీకు దొరకపోయినా పర్వాలేదు, ఎవరి ప్రేమను నేర్చుకునే స్థితిలో ఉన్నా పర్వాలేదు, దేవుడు మాత్రం నీకు తోడుగా ఉంటే చాలు. హల్లెలూయా. ఆ దేవుడు తోడుంటే నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, మొదట నీవు మహా అభివృద్ధి పొందుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సంగమా, ఎంత గొప్ప అద్భుతమో చూడండి. అన్నిటి మీద అధికారం, ఇంటి మీద అంటే అర్థం ఏంటంటే ఆయన కలిగిన సమస్త మీద యోసేపుకి అధికారం ఇచ్చాడు. తర్వాత చదవండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను యోసేపును విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. బాగా గమనించండి, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నందువల్ల యోసేపుని ప్రేమించే కొలది పోతీఫరు దీవించబడ్డాడు. అక్కడే ఒక సంగతి గుర్తు పెట్టుకోండి. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం కలిగిన దైవ సేవకుడైనా, విశ్వాసైనా, ఎవరైనా సరే వారిని నువ్వు గౌరవించే కొలది, ప్రేమించే కొలది దేవుడు నిన్ను అన్ని విషయాల్లో దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా యందు భయము పవిత్రమైనది. హల్లెలూయా. ఒక దేవుని ప్రణాళిక, దేవుని యొక్క తోడు ఉన్నటువంటి యోసేపుని పోతీఫర్, ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు, అతను ప్రేమించే కొలది యోసేపుడు
నిన్ను బట్టి ఆయన దీవించాడంట దేవుడు. హల్లెలూయా. నిన్ను బట్టి దీవించాల. నీవు దైవ సేవకులను గౌరవించేదాన్ని బట్టి, దేవుని సన్నిధిని ప్రేమించేదాన్ని బట్టి, దేవుని ఆలయాన్ని హత్తుకునేదాన్ని బట్టి, దేవుని పనిముట్లను నీవు ప్రేమించేదాన్ని బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు చెప్పాలన్నమాట వర్ధిల్లుదురు. చదవండి 126. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. చూసావా, దీవెన వచ్చింది. హల్లెలూయా. అందుకనే నేనేమంటానంటే దేవుడు తోడుగా ఉన్న వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. దేవుడు తోడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని నువ్వు ఆదరించాలి. దాన్ని బట్టి నీవు దీవించబడతావు. పోతీఫరు ఒక అన్యుడు దీవించబడ్డాడు, ఒక మానవలసి లేని వాడు దీవించబడ్డాడు, ఒక విగ్రహారాధికుడు దీవించబడ్డాడు. యోసేపును బట్టి చదవమంది త్వరగా. యోసేపుని ప్రేమించడం బట్టి దేవుని ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద దేవుని ఆశీర్వాదం ఉండేను. అతడు తనలో కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడం తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. హల్లెలూయా. యోసేపు అంత నమ్మకస్తుడు. ఏమనగడంత పోతీఫరు గారు, ఏ యోసేపు నాకైతే డబ్బుగా 10 సంవత్సరం ఆ బెరపు తోటలో 1 కోటి రూపాయలు వచ్చినాయి, ఈ సంవత్సరం 50 లక్షలు వచ్చినాయి అంటే నువ్వు నొక్కేసావేమో అనేవాడు కాదంట. 50 వచ్చినాయా, సరిగ్గా పంట పడలేదా, సర్లేయ్యా. యోసేపుకి పిల్లలు లేరా, పోతీఫరుకి పిల్లలు లేరా, ఉన్నారు, కానీ వాళ్ళ మీద నమ్మకం లేదు. నువ్వు అలా ఉండాలని దేవుడి సన్నిధిలో ప్రజలు నీ గురించి అలాగా భావించాలి, నీ భర్త నీ గురించి అలాగా భావించాలి, నీ భార్య నీ గురించి ఆ రీతిగా భావించాలి, నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను అక్కడ నమ్మాలి, నీవు కూడా నీ తల్లిదండ్రులు అలాగే నమ్మాలి. ఓ స్త్రీ, నీ భర్త జేబుకి కన్నం పెట్టావా, నువ్వు నమ్మకమైన వ్యక్తివి కాదు, నమ్మకమైన వ్యక్తివి కాదు. నీలో యథార్థత లేదు. నా మాట నీకు బాధగా ఉండొచ్చు, కానీ అది నీకు క్షేమం కాదని నేను హెచ్చరిక చేయాల్సిన బాధ్యత నాకు. అది వాక్యం కాదు. హల్లెలూయా. నువ్వు నమ్మకం ఉండాలి. వాక్యంలో చెప్పబడతా ఉంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వచ్చును. అంత పరిస్థితులలో సాతాను కొన్నిసార్లు ఊరుకున్నది. నీ అభివృద్ధిని చూసి సాతాను కళ్ళు ఎర్రగా మారిపోతాయి. యోసేపు అభివృద్ధిని చూసి సాతాను ఓర్చుకోలేకపోయాడు. ఒక శోధన రప్పించాడు సాతాను. ఇంట్లో హ్యాపీగా యోసేపు తిరుగుతున్నాడు, ఎక్కడికైనా పోగలను. కుమారుడు స్థానం ఉన్నాయి. యోసేపు జీవితంలో కూడా ఒక పరీక్ష వచ్చింది. ఆయన ఫ్రీగా ఇంట్లో తిరుగుతున్నాడు, ఎక్కడికి పోయినా అంత హ్యాపీగా తిరుగుతున్నాడు. బెడ్రూమ్ లోకి వెళ్తున్నాడు, ఖజానా రూమ్ లోకి వెళ్తున్నాడు, బీరువాలు పెట్టుకునే లాకర్ రూమ్ లోకి వెళ్తున్నాడు. కానీ అదే సమయంలో సాతాను యోసేపుని బ్లేమ్ చేయడానికి ఎప్పుడైనా ఒక సంగతి చేతులు జోడించి చెప్తున్నాను, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరు నీకు ఎంత ఆధిక్యత ఇచ్చినా, ఎంత చనువుగా నీతో ఉన్నా గానీ నీవు కాపాడుకోవడానికి జాగ్రత్త వహించాలా. ఎందుకంటే సాతాను ఎప్పుడూ కాచుకునే ఉన్నాడు. హల్లెలూయా. వాడు ఎప్పుడు నేను బ్లేమ్ చేయడానికి చూస్తాడు. నువ్వు యాదమర్చి ఎప్పుడు ఉండవాక, నువ్వు కలిసే ఉండాలి, ప్రేమగా ఉండాలి, అందరితో బాగుండాలి. నీవు కాపాడుకోవడానికి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. త్వరగా భరించబోతున్నాను, జాగ్రత్తగా రండి. ఆయన తన పనిలో ఒకరోజు ఇంట్లోకి వెళ్ళాడు యోసేపు.
స్వయాన తన యజమానుడైన పోతీఫరు, ఏ పోతీఫరు ఆయన నమ్మాడో, ఏ పోతీఫరు అనే సైన్యాధిపతి యోసేపుని అన్నిటి మీద అధికారిగా చేశాడో, కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించాడో, అప్పుడు యోసేపుకి పోతీఫరు తండ్రి లాంటి వాడు, పోతీఫరు భార్య తల్లి లాంటిది. కానీ తల్లి లాంటి ఆ స్థానంలో ఉన్న పోతీఫరు భార్య చూసారా, అనుకోని రీతిగా యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు, యోసేపు ఒంటరిగా ఇంట్లో తిరుగుతూ ఉన్న సమయంలో దగ్గరికి వెళ్ళింది, యోసేపు అని పిలిచింది. ఏంటమ్మగారు అన్నాడు. ఇట్రా పని ఉంది. ఏంటమ్మగారు ఏమైనా పని చేయాలా? అవును ఇట్రా. ఏంటి చెప్పండి. ఏం లేదు, నేను ఎప్పటి నుంచో నీ మీద కన్ను వేశాను, నీవు నాతో తప్పుగా ప్రవర్తించాలి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఆయనకి ఏం అర్థం కాని పరిస్థితులు అన్నాడమ్మా, ఇది కూడదు, ఇలాగ చేయకూడదు. నా యజమానుడు అనగా నీ భర్త ఒక అనాథగా అయిన నన్ను, ఒక పనికిరాని వ్యక్తిని అమ్మబడిన నన్ను, నా దేశం ఎక్కడో, నా కులం ఎక్కడో, నా జాతి ఎక్కడో నన్ను నమ్మి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. దయచేసి నేను అలాంటి పనులు చేయను అని చెప్పి తప్పించుకొని పోయే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే తప్పించుకునే ప్రయత్నం చేశాడో, ఇలాగ ఎంతో కాలం నుంచి జరుగుతున్నాయి. యోసేపుని శోధిస్తానే ఉంది, యోసేపుని బలవంతం చేస్తానే ఉంది. చూడండి, గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, నేను అందుకే అన్నాను, నీవు ఎలాగున్నా అలర్ట్గానే ఉండాలి. ఎటు నుంచి శోధన వచ్చిందో నీకు తెలియదు, ఎవరి ద్వారా వచ్చిందో తెలియదు. యోసేపు ఊహించాడా ఆ యజమానురాల ద్వారా శోధన వచ్చిందని? యోసేపు ఊహించాడా అన్నదమ్ములు అమ్ముకుంటారని? అందుకే నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, నీవు ఊహించిన వ్యక్తుల ద్వారా నీ కాపాడు పొంచి ఉండవచ్చు. యోసేపు అన్నాడమ్మా, నీకు దండ పెడతావు తల్లి, నా అభివృద్ధిని ఎందుకు పాడు చేస్తావు, నా సాక్ష్యం ఎందుకు పాడు చేస్తావు, నా జీవితం ఎందుకు ఆటలాడతావు? కానీ ఇంకొక కోణం నేను చెప్తాను. యోసేపే కనుక పనికిరాని వెలవైతే, డబ్బుకు ఆశపడేవాడైతే, యవన ప్రాయంలో ఉన్నాను, వీడు నన్ను దాసుడిగా ఉంచుతాడు, పెళ్లి చేస్తాడో లేదో అనే ఆలోచన అతనికి వచ్చినట్లయితే ఏం చేసేవాడు? ఊహించాను, ఆమెతో చేతులు కలిపేవాడు, యజమానుడికి తెలియకుండా జీవితకాలం అంతా గడిపేవాడు. ఆస్తి వచ్చేదేమో, డబ్బు వచ్చేదేమో, కానీ పాపానికి జీతం కూడా వచ్చిందని మర్చిపోవాడు. కానీ సంఖ్యాకాలంలో ఒక మాట ఉంది, చదువుతుంది కానీ, నీ పాపము నిన్ను పట్టుకోను. ఎప్పుడైనా యోసేపు సంగతి తెలిసేది, అప్పుడు చంపేసేవాడు. అప్పుడు ఎలా ఉండేది పరిణామాలు తెలియదు. నాకు వెళ్ళి చూడాలి ఒకసారి. నేను బైబిల్ చదవద్దు, బైబిల్ చూడొద్దు, నాకు వెళ్ళి చూడాలి ఒక్క నిమిషం, టైం అయిపోతా ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమైంది అన్న వాళ్ళందరూ గట్టిగా. ఏ సంగమా, యోసేపును మాటి శోధించిన యోసేపుడు అంగల. ఒక సంగతి ఏంటో తెలుసా, ఆమెతో చేతులు కలిపితే డబ్బు రావచ్చు, బంగారం రావచ్చు, కానీ దేవుడు తోడు మాత్రం ఉండదు. దేవుడు విడిచిపెడితే నువ్వు ఎలా ఉంటావంటే నిర్జనమైన చెట్టులాగా మారిపోతాం, ఫలాలు లేని చెట్టులాగా మారిపోతాం, నీరు లేని చెట్టులాగా ఎండిపోతాం. దేవుడు తోడు లేకపోతే రేపు నీకు ఏ ఆశీర్వాదం దొరకదు. రేపు సంగమా, దేవుని బిడ్డలారా, యోసేపు ఒకే ఒక మాట అన్నాడు ఆమెతో. ఏమన్నాడు తెలుసా? ఇలాగ చాలా సార్లు చేస్తుంటే తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు మాత్రం దొరికాడు, చుట్టూ ఎవరు లేరు, పనులు ఎక్కడ గేటు దగ్గర కాపలదారులు ఉన్నారు, ఇంట్లో ఎవరు లేరు, అతను ఒక్కడే ఉన్నాడు. ఆ పక్కతే బెడ్రూమ్ లో ఉన్నాయి, ఏదో అలికిడైంది, ఎవరు వచ్చినట్టు ఉన్నారు. తల తీసుకొని చూస్తే ఎవరి మీద అయితే దృష్టి ఉందో వాడే లోపలికి వచ్చాడు. దగ్గరికి వెళ్ళింది,
నిన్ను ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, నేను నిన్ను ఏ దారిలో నువ్వు కోరుకున్న తప్పిస్తాను, నాతో నువ్వు తప్పగా జీవిస్తావు లేదా బలవంతం చేశాడు. యేసేపు ఒకే ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట. ఆ మాట చదవండి. యేసేపు ఏమన్నాడు? 8వ వచనం 7 నుంచి చదవండి. ఆయన అటు తర్వాత అతని యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో సైనింపమని చెప్పాను. అయితే అతను ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో నా యజమానుడు పట్టించుకోలేదు. ఈ ఇంటిలో నాకంటే పై అధికారులు కలిగిన వాడు ఎప్పుడు లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో నేను ఎంత అద్భుతమైన కళ్ళు తెరవబడాలి. ఆమెకి ఇంకా కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవబడకపోగా ఇంకా ఏమంటుంది తెలుసా? దినదినము ఆమె యేసేపుతో ఆ రీతిగా మాట్లాడుచుండెను గాని అక్కడ ఆమెతో శయనించుటకైనను ఆమెతో గడుపుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒక రోజు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాను. ఎంత అద్భుతమైన వ్యక్తి చూడ. తప్పించుకొని ఏమైపోయాడు? పారిపోయాడు. అంతే. పారిపోయిన తర్వాత చూడండి, ఆ సంగతి ఎవరికి తెలియదు. దేవుణ్ణి చూశాడు ఆయన. దేవుని దృష్టి ఆయన మీద ఉంది. కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా? చదువునా? అతడు తన వస్త్రమును ఆమె చేతుల్లో విడిచి తప్పించుకొనుట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూసావా వీళ్ళు ఏమన్నానండి, ఇంకా అందితో జుట్టు అందకపోతే కాళ్ళు అనాలా? ఎన్ని చూశాను నా జీవితంలో, ఎన్ని విన్నాను ఇలాంటి వాళ్ళ గురించి. నీ అభివృద్ధిని ఖచ్చితంగా కాటు వేస్తున్నాను. నీ క్యారెక్టర్ని గ్యారెంటీగా పాడు చేయడానికి చూస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. భక్తి ముసుగులో ఉంటారు కొంతమంది, పెద్దరిక ముసుగులో ఉంటారు కొంతమంది, రకరకాల ముసుగులో ఉంటారు. నువ్వు గమనించాలా. ఆమె అనుకుంది, ఎంతకైనా కీడు నా మాట వినడు కనుక ఈమె నా ఇంట్లో ఉంచడం ఎందుకు, ఏం చేయాలి, జైలు పెట్టించాలనుకున్న మనసులో పెద్దగా కేక పెట్టింది, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, ఘోరం జరిగిపోయింది అని కేక పెట్టింది. వెంటనే పనులు గమనం వచ్చారు. అమ్మా ఏమైంది? మన యజమానుడు ఎంతో తప్పు చేశాడు చూడాలి. వీడు మంచోడని చెప్పాడు, ఈ యేసేపు మంచోడని చెప్పి తీసుకొచ్చి మీ అందరికి కూడా కాకుండా మీ అందరి మీద అధికారిగా చేశాడు. ఈరోజు నేను ఒంటరి ఇంట్లో ఉంటే నన్ను వచ్చి బలవంతం చేస్తాను అని కేక పెట్టేసరికి యేసేపును పట్టుకున్నాడు. సాయంకాలానికి పోతిఫరు రాజు దగ్గర నుంచి వచ్చాడు. రాగానే వెళ్ళి మళ్ళీ యాక్షన్ చేస్తుంది, ఏడుస్తుంది. అబ్బా ఎంత కపటి అండి, ఎంత కపటి కపటం. నాకు ఒక నవ్వొచ్చింది. ఎంత కపటం కలిగిన స్త్రీలు ఉంటారు. పైకి ప్రేమగానే నటిస్తూ లోపల విషయాన్ని పెంచుకునేవాళ్ళు. వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. భర్త ఏంటమ్మా అని చేయి పెట్టి నిమిరి, ఏంటి నీ బాధ? కడుపులో నొప్ప? కాదు, కడుపులో మంట. ఏమంట నీకు? ఏంటంటే ఇదిగో యేసేపు నన్ను బలవంతం చేశాడు, పిలిచాడు. ఎలా యేసేపు, నేను నిన్నెంత నమ్మాను, నేను నిన్నెంత ప్రేమించాను, ఈ రోజున నీవు నా భార్యని తొందర చేయాలని చూస్తావా అని చెప్పి కాలు చేతులు కట్టిపడేసి జైలుని పంపించాడు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నిందలు పడటానికైనా ఇష్టపడాలి తప్ప, నష్టపోవడానికైనా ఇష్టపడాలి తప్ప, కానీ పాపానికి మాత్రం లొంగవద్దు. తర్వాత దేవుని కృప యోసేపులు ఎలా ఉందో మనం చూద్దాం. కానీ అమ్మబడిన యోసేపు అధికారంలోకి వచ్చాడు, కానీ అధికారం ఎక్కువ కాలం నిలబల్లా. ఎందుకంటే ఒక కామాంధురాల ద్వారా. అయినప్పటికీ దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి యోసేపుని విడిచిపెట్టలేదు తర్వాత కూడా. కానీ యోసేపు యొక్క జీవితంలో ఒక గొప్ప సంగతి ఏంటంటే, నష్టపోవడానికైనా ఇష్టపడ్డాడు, జైలుకు పోవడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఆయన మాత్రం తప్పుని అంగీకరించడానికి ఇష్టపడ్డా. ఎంత నిజాయితీ పరుడు చూడండి. అలాంటి నిజాయితీగా నీవు నేను ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.